Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తొలి ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్లో అమ్ముడు అవుతున్న మద్యంపై జరిగిన చర్చలో ఆయన సుమారు 3 నిమిషాల పాటు ప్రసంగించారు. గత ప్రభుత్వ మద్యం విధానంలో ప్రభుత్వానికి ఎంత లాభం వచ్చిందో దానికంటే ఎక్కువ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆదాయం వచ్చిందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మీకు అందరు కూడా నమస్కారం. మరి ఈరోజు లిక్కర్ గురించి చెప్తే అది టోటల్గా గవర్నమెంట్కి ఎంత లాభం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే లాభం వచ్చింది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటా. అది ఎలా అంటే ఉన్న డిస్టిలరీలన్నీ, మ్యానుఫ్యాక్చర్ యూనిట్లన్నీ మూసేసి ఒక్క యూనిట్ నుంచే చెత్త సరుకు ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా సప్లై చేసి ఎక్కడా కూడా ఒకరోజు కూడా నిల్వ లేకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి ముఖ్యమంత్రికి మరి ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందో నాకు తెలియదు, కానీ చాలా కుటుంబాలు నిర్వీర్యం అధ్యక్ష. టోటల్గా ఏంటంటే ఏదైతే స్పిరిట్ ఉందో దాన్నే సప్లై చేసిన సందర్భం రాష్ట్రంలో తెలుసు. అంతేకాకుండా ఈ షాపులు అన్ని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎక్కడా లేదు. భారతదేశంలో అన్ని చోట్ల కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ పెడితే దాని భిన్నంగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిన సందర్భాన్ని మీ దృష్టిలో పెడుతున్నాను. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ కాదు అధ్యక్ష, ఉన్న మ్యాక్డల్ యూనిట్ ముగించేశారు. ఏదైతే ఇంపోర్టెడ్ మద్యాలు ఉన్న యూనిట్లన్నీ ముగించారు. ఒకే ఒక యూనిట్ వాళ్ళ కన్సర్న్ లో ఉన్న యూనిట్ల నుంచే మొత్తం సరఫరా చేసి అంతా వాసుదేవ్ రెడ్డి గారు ఆలోచించే ఎంత స్టాక్ సప్లై అవుతుంది, ఎంత అమ్ముతున్నారు అనేది కూడా లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటే తెలిసిపోద్దని అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ లో మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాకి వెళ్ళిందని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం చెప్తున్నా సిగ్గు లేకుండా మేము ప్రభుత్వాన్ని నడిపిందే మందు అమ్మన్నారు. అంటే మందు అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుని ప్రభుత్వాన్ని నడపమని ఎవరు అధ్యక్ష చెప్పారు? అంతేకాకుండా ప్రతిరోజు 8:30 దాటిన తర్వాత ఒక్కో మనిషి ఒక్కో బాటిల్ జేబులో పెట్టుకు వెళ్ళిపోతాడు. ఇంటి పక్కడికి అమ్ముతాడు మళ్ళీ. మన టైంలో ఏదైనా బెల్ట్ షాప్ పర్మిషన్ ఉంటే ఒకటి ఉండేది అధ్యక్ష ఊరికి, కానీ ప్రతి చోట కూడా ప్రతి సందు కూడా ఇవాళ ఈ లిక్కర్ని అమ్ముతూ ఉన్నారు. పైగా పక్కన ఎక్కడైనా అమ్మితే పోలీసులు తీసుకెళ్ళి మళ్ళీ కేసు పెట్టి వాళ్ళు జైలు పంపిస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ చరిత్రలో ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి చేసినాడు, పాత ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన చేసిన దురాగతాలు లిక్కర్లో ఇంకెవరు చేయరు అధ్యక్ష. ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్ గాను, ఒక లిక్కర్ ఆంధ్రప్రదేశ్ గాను, ఆ లిక్కర్ తాగి ఆరోగ్యం పాడుతున్న కుటుంబాల్లో ఉసురంతా కూడా ఇలా తగులుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి మీరు దాని మీద దృష్టి పెట్టి ఇవాళ మనం ఇంకా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. మనం టైం వచ్చి అయిపోయిన తర్వాత 2020లో మిగిలిన అత్యధిక బ్రాండ్లన్నీ కూడా తగలబోయి ఇస్తారు అధ్యక్ష ఆ డిస్టిలరీ నుంచి. కానీ ఇంకా మనం ఏదైతే ఆ మందు అమ్ముతున్నారో అదే మందు ఇంకా మనం పర్మిట్ చేస్తాం అధ్యక్ష. దానివల్ల కూడా మనం ఇబ్బంది పడతాం అధ్యక్ష. అది కూడా దృష్టిలో పెట్టుకుని ఇది వరకు ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా ఇమ్మీడియట్ గా స్టాప్ చేయించి ఏదైతే మంచి బ్రాండ్లు ఇవ్వాలనుకున్నా అది కూడా పాలసీ వచ్చే లోపలనే మనం. వ్యవసాయ శాఖ తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల కురిసిన వర్షాలకు ఎర్రకాలువ, యనమదురు డ్రైన్లు ఉప్పొంగడంతో 15,280 ఎకరాల్లో వరి నాట్లు నీట మునిగాయని తాడేపల్లిగూడెం వ్యవసాయ సహాయ సంచాలకుడు పి. మురళీ కృష్ణ తెలిపారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాడేపల్లిగూడెం మండలంలో 7,650, పెంటపాడు మండలంలో 3,930, గణపవరం మండలంలో 3,700 ఎకరాలు నీట మునిగిందన్నారు. శాఖ తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో తాడేపల్లిగూడెం మండలం, పెంటపాడు మండలం, గణపవరం మండలాల్లో మరి విస్తారంగా కురిసిన వర్షాల వల్ల, అలాగే ఎర్రకాలువ ముంపు వల్ల మరి రైతులకి ఊడ్చిన పొలాలకి విపరీతమైన నష్టం జరిగింది. మరి తాడేపల్లిగూడెం మండలంలో ఎర్రకాలువ ముంపు వల్ల, అధిక వర్షాల వల్ల 7,650 ఎకరాల్లో నీట మునిగింది. ముఖ్యంగా తాడేపల్లిగూడెం మండలంలో ఈ ఎర్రకాలువ పరివాహక ప్రాంతంలో వీరంపాలెం, పట్టంపాలెం, అప్పరావుపేట, మాధవరం, జగన్నాథపురం, మారంపల్లి, నందమూరు, ఆరుళ్ళ ఈ గ్రామాల్లో ఎక్కువగా వరి పంట మునిగిపోయి కుళ్ళిపోవడం జరిగింది. అలాగే పెంటపాడు మండలంలో కూడా 3,930 ఎకరాల్లో వరి పంట మునిగింది. మరి బీకొండేపాడు, మేనవల్లూరు, ఓరుమిల్లి, చింతపల్లి, అలాగే దర్శపర్రు, రాచర్ల, వాయపాడు ఈ గ్రామాల్లో
ఎక్కువగా డ్యామేజ్ జరిగింది. అలాగే కొంత ముదునూరు గ్రామంలో కూడా మునిగింది. ఇలా ఏంటంటే ఈ యనమదూరు డ్రైను రావడం వల్ల కూడా ఈ గ్రామాల్లో కొంత వరి మునిగింది. ఇప్పటి వరకు గణపురం మండలంలో కూడా 3700 ఎకరాల్లో ఈ వరి పంట మునిగింది. అలాగే నారుమళ్ళ దశలో ఉన్నాయి కూడా పెంటపాడు మండలం, గణపురం మండలం, అలాగే తాడేపల్లిగూడెం మండలం దగ్గర దగ్గర 345 ఎకరాల్లో నారుమడి పాడైంది. అంటే ఎక్కువ నీరు నిల్వ ఉండడం వల్ల కుళ్ళిపోయింది. మరి రైతులందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలి అనేది ప్రభుత్వం నిర్దేశిస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశం మేరకు చర్యలు తీసుకుంటాము. ఈలోపుగా రైతులందరికీ సూచన ఏంటంటే ఎక్కడైతే నీరు లాగిందో ఆ నీరు లాగిన వరి పొలాల్లో మోనలు బాగానే ఉన్నట్టయితే 1 ఎకరానికి 20 కేజీలు యూరియా, 20 కేజీలు పొటాషు బూస్టర్ డోసుగా వేసినట్లయితే వెంటనే అవి వారం 10 రోజుల్లో తేరుకుంటాయి. అలాగే పూర్తిగా మోనలు పాడైపోతే మాత్రం తప్పనిసరిగా మరొకసారి దమ్ము చేసి నారుమడి సపరేట్గా వేయండి. నారుమడి కూడా స్వల్పకాలిక రకాలైన MTU 1153, MTU 1156, అలాగే MTU 1293, ఈ PR 126 ఈ స్వల్పకాలిక రకాలు 120 నుంచి 125 రోజుల్లో వస్తాయి. మరి ఇప్పటికే నష్టం జరిగింది, అయినా కానీ తప్పదు. మరి గ్రామాలు మునిగిపోయినాయి కాబట్టి రైతు సోదరులందరూ కూడా విత్తనాలు తీసుకుని ఎక్కడైతే నీరు లెవెల్ తగ్గిందో ఆ తగ్గిన చోట ముందుగా నార్మల్ వేసుకోండి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో నీరు తగ్గలేదు, ఆ తగ్గలేదని చెప్పి అలా ఉండిపోవద్దు. మనకి ఆల్రెడీ కొన్ని మెరక ప్రాంతాల్లో నీరు లాగింది కాబట్టి ఆ నీరు లాగిన మెరక ప్రాంతంలో నారుమడి రైతులందరూ కలిపి వేసుకుని, అంటే 1-2 ఎకరాలు అట్లా ఒకే చోట వేసుకుని ఆ చివరి మునిగిపోయిన బాడవల్లో కూడా ఉంచుకోవడానికి అనువుగా నారుమడి తయారు చేసుకోవాల్సిందిగా రైతులకు సూచిస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు మోనలు మృదువుగా అయిపోయి అంటే బాగా పాడైపోయినట్టు అవుతున్నాయి కాబట్టి దానికి పెలుసుగా తయారవి గట్టిగా తయారవడం కోసం కార్బనిజం పౌడర్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి, అంటే ఎకరానికి 400 గ్రాములు ఈ కార్బనిజం పౌడర్ని స్ప్రే చేసినట్లయితే ఆకులు కొంచెం గట్టిదనం వస్తాయి. అలాగే తెగుళ్ళు వెంటనే సోకకుండా ఉంటాయి. రైతు సోదరులందరూ కూడా ఇది గమనించండి దయచేసి. కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు సిపిఐ ఎం కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనము నుండి పోలీసు ఐలాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజానీకానికి న్యాయం జరిగే పరిస్థితి లేదనేది మేము సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాలు దీన్ని ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. అందుచేత ఈ కార్యక్రమానికి పాల్గొన్న పట్టణ ప్రజానీకాన్ని అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ అంశాన్ని ఇంతటితో ముగించడం జరుగుతుంది. వర్గానికి ఏ రకంగా కూడా నిధుల్లో మరి బడ్జెట్లో కేటాయించిన పరిస్థితులు లేవు. అందుచేత సిపిఎం పార్టీగా ఈ బడ్జెట్ విధానాల్ని ఈ రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని దీని ఉద్దేశం ప్రధాన ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో మరి ఈ రాష్ట్రానికి ఏ రకమైన ఫలితాలు ఇచ్చాయి, అదేవిధంగా వివిధ సంస్థలకి నిధులు కేటాయించడంలో ఏ రకమైన కేటాయింపులు జరిగాయన్న దాంట్లో ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలుగా ఉన్నదే తప్ప పేదలకి, రైతులకి, వ్యవసాయ కార్మికులకి ఏ రకంగా కూడా అనుకూలమైన పద్ధతిగా లేదనేది ఈ రోజున స్పష్టంగా కనబడుతున్నది. ఈ బడ్జెట్లో మరి ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం గత బడ్జెట్లోనైతే 60% నిధులు కేటాయించారు. ఈ రోజున మరి కనీసం ఉపాధి హామీ పథకం పనులు చేపట్టాలంటే 1,20,000 కోట్ల రూపాయలు కావాలి. ఒక 10-20
చూపించి 80,000 కోట్లు కేటాయించి ఇదే బడ్జెట్లో అని చెబుతున్నారు. విద్యారంగానికి కోత విధించారు. అదేవిధంగా ఈ రోజున ఏదైతే రైతులకి ఎరువులు పురుగుల మందుల మీద సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదు. రైతే మరి ఈ రోజున ఎన్నుముక్క అనేది పాలక వర్గాలు చెప్పే విధానాలు మాటలు ఏ రకంగా కూడా అనుభవించే పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలు ఇది బోగస్గా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో అమలు చేసిన అంశాలుగా చూస్తే మరి విశాఖ రైల్వే జోన్ చూసి ఏమి కూడా దీంట్లో ప్రవేశపెట్టలేదు. అదే కడప ఉక్కుపేటి మరి నిర్మాణాలకి ఏ రకంగా ఆలోచించే పరిస్థితి లేదు. మరి ఈ రోజున చెబుతుంది ఇక్కడున్న కూటమి ప్రభుత్వం చెబుతుంది, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెబుతున్నారు చాలా బ్రహ్మాండంగా నిధులు కేటాయించారని చెప్తున్నారు. మరి అడుగుతున్నాం మేము సిపిఎం పార్టీగా, నిధులు కేటాయించడం అంటే 15,000 కోట్ల రూపాయలు ఏ రకంగా కేటాయించారు. మరి అప్పు ద్వారాగా ఇవ్వడం అంటే అప్పు ఎవరు కట్టాలి? ఈ రాష్ట్ర 5 కోట్ల ప్రజలకు అప్పులు భరాయించాలా? ఇదేనా మీరు కేటాయించిన విధానాలు అనేది మేము అడుగుతున్నాం. మరి ప్రజలందరూ కోరుతా ఉన్నారు. మన రాష్ట్రానికి సంబంధించి ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా కావాలని, దాని ప్రత్యేక గ్రాంట్లు కావాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించి ప్రకటించిన దాంట్లో 15,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చేస్తున్నట్టుగా చెప్పిన చూస్తే మన వాళ్ళంతా చెప్పిందంటే ఇవాళ కూటమి నాయకులందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. 15,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి మెడల నుంచి తీసుకొచ్చారని ప్రకటన చేస్తున్నారు. కానీ 15,000 కోట్ల రూపాయలు మనకి ఇచ్చింది గ్రాంట్ కాదు, మనకు అప్పులు తీసుకోవడానికి పర్మిషన్ ఇప్పిస్తా ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ నుంచి వివిధ సంస్థల నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే దాన్ని మనం సంబరాలు చేసుకునే విధంగా కూటమి నాయకులు ప్రకటించడం అనేది చాలా విచారకరమైన విషయం. అలాగే ఎప్పటి నుంచో మనం డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో సంబంధించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన దాన్ని ప్రైవేటీకరించకూడదని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉంటే ఆ డిమాండ్ సంబంధించి ఎక్కడ ఊసేలేదు. అలాగే మన పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఎప్పటి నుంచో దాని మీద స్పష్టంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటే సరైన ఊసే లేకుండా దాన్ని అంతంతమంది నిధులతో దాన్ని ప్రకటించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకోసం ఇదే కాదు, ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలందరినీ కూడా అమ్మేసి తాకట్లు పెట్టి దాని ద్వారా 50,000 కోట్ల రూపాయలు దాని నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయడం ద్వారా దాని నుంచి తిరిగి కేంద్ర ప్రభుత్వ ఆదాయాలు సంపాదించుకొచ్చే పేరుతోటి ఇవాళ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ పేరుతోటి 50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయడం ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. అంటే ఈ మధ్య అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి యూరియా ధరలు సబ్సిడీలు తగ్గించింది. మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో కనీస మద్దతు ధరకి అవకాశం లేకుండా చేసింది. ఇవన్నీ చూస్తుంటే ఇది కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న బడ్జెట్ తప్ప పేద మధ్యతరగతి తరగతి ఏ విధంగా ఉపాధి అనుకూలంగా లేదు. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రానికి అదనంగా నిధులు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకి సంపన్నులకి ఆశాజనకంగాను, పేదల మధ్యతరగతి ప్రజలకి బాధాకరంగాను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్టు, పోలవరం నిర్వాసితులకి ఉపాధి హామీ గ్రామీణ పథకానికి, వ్యవసాయ రంగంలో పెట్టుబడులకి, వ్యవసాయ రంగానికి ఉపయోగపడే అన్ని రకాల వస్తువుల మీద కూడా వ్యవసాయ రంగాన్ని చేశారు. ఏదేమైనా మరింత సంపన్నంగా చేసే ప్రక్రియ చేపడతా ఉంది. దీన్ని సిపిఎం కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే తాడేపల్లిగూడెం పట్టణంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ, బీజేపీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ కూటమి వ్యతిరేకంగా మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే టీడీపీ కూటమి వచ్చిన తర్వాత 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తే దాన్ని గ్రాంట్కి ఇచ్చామని టీడీపీ కూటమి సంబరాలు జరుపుకోవడం ఎంతవరకు సమ్మని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కేంద్రం ఇచ్చినటువంటి హామీలు కనుక నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో మరింత ఉద్యమాలు తీవ్రతరం చేసి కేంద్ర ప్రభుత్వానికి తగ్గ బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం.
మంగళవారం నాడు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అంకెల గారడీతో దేశ ప్రాధాన్యత రంగాలకు కోతలు పెట్టి సంపన్నుల కార్పొరేట్ల ప్రయోజనాన్ని కాపాడే విధంగా వారికి లబ్ధి చేకూర్చే విధంగా ఉందని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా సెక్రటేరియట్ సభ్యులు చింతకాయల బాబురావు ప్రకటనలో తెలియజేశారు. మంగళవారం నాడు పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ 48 లక్షల కోట్ల రూపాయలు పైగా ఈ బడ్జెట్లో సూచించినప్పటికీ మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ పేదల మీద భారాలు, కార్పొరేట్లకి ప్రయోజనాలు కల్పించే విధంగా ఈ బడ్జెట్ ఉంది అనేటువంటిది అంకెలు వాస్తవాలు పరిశీలన చేస్తే అర్థమవుతుంది. మరి దేశవ్యాప్తంగా ప్రాధాన్యత రంగాలైనటువంటి వ్యవసాయ రంగానికి కోతలు విధించారు. అట్లాగే ఉపాధి హామీ పథకానికి అవసరమైనటువంటి నిధులు కేటాయింపు జరగలేదు. అలాగే విద్య, వైద్యం రంగాలకి అవసరమైనటువంటి నిధులు ఈ బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. మరి అదేవిధంగా ఉపాధి అవకాశాల పెంపుదలకు ఉపయోగపడేటువంటి చిన్న మధ్య తరహా పరిశ్రమలకి అవసరమైనటువంటి రాయితీలు కల్పించడంలో ఈ బడ్జెట్ నిర్లక్ష్యం చేయబడింది. మరి మరోవైపున కార్పొరేట్లకి విధించేటువంటి పన్నుల రాయితీలు ఇచ్చారు. అలాగే ఇతర దేశాల ఎగుమతులకు సంబంధించినటువంటి దిగుమతులకు సంబంధించినటువంటి రంగాల్లో రాయితీలు కల్పించినటువంటి పరిస్థితి కూడా దీంట్లో ఉంది. అలాగే కార్పొరేట్లుగా అనేక రంగాల్లో మరి వాళ్ళకి పన్నుల్లో మినహాయింపులు ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా ఈ బడ్జెట్లో చూడొచ్చు. ముఖ్యంగా ఈ బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. విభజన హామీల సందర్భాల్లో ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు, రాయితీలు ఉన్నాయో వాటికి అవసరమైనటువంటి నిధులు కేటాయింపు జరగల. ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిధుల్ని కేటాయించడంలో కేంద్రం మరి మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఒకవైపున పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి మరి నిర్మలా సీతారామన్ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండడం అనేది చాలా బాధాకరం అని చెప్పారు. కానీ రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిధుల కేటాయింపులో ఏవైనా కేటాయింపులు చేశారా అంటే లేదు. మరి ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పిస్తారట. మధ్యవర్తిగా కేంద్రం ఉంటుందంట. అప్పులతోటి మరి ఈ రాష్ట్రం ఏ విధంగా ఆర్థికంగా ముందుకెళ్తుంది అనేటువంటిది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారే చెప్పాల్సిన అవసరం ఉంది. మేము అడుగుతున్నది ప్రత్యేకమైనటువంటి గ్రాంట్లు ఇవ్వడం ద్వారా రాజధాని నిర్మాణానికి సహకరించాలి. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రం బాధ్యత అంటున్నారు. కేంద్రం బాధ్యత అనేది ప్రారంభంలో చెప్పినా ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నటువంటి నిర్వాసితులకి పునరావాసానికి కేటాయించాల్సిన 33,000 కోట్ల రూపాయల గురించి కేంద్రం మాట్లాడడం లేదు. ఆ కేంద్రం ఈ కేటాయింపులు జరగకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనేటువంటిది అసాధ్యమైన విషయం అని కేంద్రానికి కూడా తెలుసు. కానీ నిర్మాణం జరగకుండా కాలయాపన చేసే చర్యలు ఉన్నాయి. అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కాపాడడంలో కేంద్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దానికి అవసరమైన నిధులు కేటాయించడంలో కానీ అవసరమైనటువంటి ముడు ఇనుము గనులు కేటాయించడంలో కానీ కేంద్రం నిర్లక్ష్యంగా ఉంది. అదేవిధంగా మరి విభజన సందర్భాలు ఇచ్చినటువంటి హామీలు అమలు జరపడానికి అవసరమైన నిధులు కేటాయించాలి. వీటిని సాధించుకోవడానికి రానున్న కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగించాల్సిన అవసరం ఉందని సిపిఎం పార్టీ భావిస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.